ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఎన్నికల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. చాలా మంది చాలా సంతోషంగా మరి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. దేవుడు నిజంగా మన కొరకు జన్మించి ఉన్నారు కదండి. ఆయన ఎంతటి చక్కని జీవితాన్ని మనకి ఇచ్చారంటే అద్భుతం. మరి ఆయన మనకు దొరికినందుకు మనం ధన్యులమండి. చక్కని జీవితాన్ని, ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని మనకిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నారు మనలందరినీ. మరి ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మరి ఈ క్రిస్మస్ రోజున దేవుడు మనందరికి ఇస్తున్న ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని, మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. ఆమె దేవుని నామానికి మహిమ కలిగినాక అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన ముందు చీకటి ఏ మాత్రము పనిచేయదు. నిజమేనండి. చూడండి, ఆయన వెలుగై ఉండి మనల్ని వెలిగిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయన మన కొరకు జన్మించి ఉన్నారు. మన జీవితమే వెలుగుకరంగా మారిపోయింది. ఎంతో చక్కని జీవితం, చీకటిగా ఉన్న మన బ్రతుకులను దేవుడు మార్చివేశారు కదండి. మనల్ని వెలుగుతో నింపి ఒక ప్రత్యేకింపబడిన జీవితం చేత మనల్ని నింపి ఉన్నారు. అందుకని ఇక్కడ మాటలు చక్కని రీతిలో తెలియచేయబడ్డాయి. చూడండి, ఆయన యందు చీకటి ఏ మాత్రము పని చేయదు. ఆయన యందు మరి చీకటి ఉండనే ఉండదండి. వెలుగుతో నింపబడిన మన జీవితాల్లో చీకటి కార్యాలు ఏవి కూడా పని చేయవు. ఆమేన్. అందుకని దేవుడు వెలుగుతో మనల్ని నింపిన తర్వాత మరి మనము వెలిగించబడాలి. ఈ రోజున చాలా మంది జీవితాలు చల్లారిపోయిన జీవితాలు, వెలుగులోనికి దేవుడు నడిపించిన తర్వాత తిరిగి వారి ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, జీవితాల ద్వారా మరి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వెలుగుతో నింపిన జీవితాన్ని చీకటిగా తిరిగి మార్చి వేసుకున్నారండి. చూడండి, దేవుడు చక్కని జీవితాన్ని ఇచ్చిన తర్వాత పాడు చేసుకోవడానికి వీలు లేదు. ఎన్నో క్రిస్మస్లు మన జీవితాల్లో వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఎన్నో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మరి చాలా చక్కని శ్రేష్టకరమైన జీవితాన్ని మనకిచ్చారు. మంచి కుటుంబాన్ని దేవుడు మనకిచ్చారు. అంత సక్రమంగా దేవుడు మన జీవితాల్లో అన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. ఆయన పని ఆయన చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ మనమే కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నాం. ఇచ్చిన జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నాం. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోయిన మరి సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. ఎంతోమంది బ్రతుకులు చాలా భయంకరంగా ఉన్నాయి. చెప్పుకోవడానికి క్రైస్తవులే, కానీ బ్రతుకుల్లో మార్పు లేదు. బ్రతుకుల్లో మార్పు లేకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుకుంటే ఏంటండి కదా. క్రీస్తు మనలో ఉదయించాలి, మనలో పుట్టాలి. దేవుడు మనలో పుట్టకుండా మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా దండగే. చూడండి, ఈ రోజున క్రిస్మస్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు మనలో జన్మించాలి, ఆయన మన కొరకు జన్మించి ఉన్నారు. ఈ రోజున మన పాత రోత జీవితాన్ని వదిలిపెడదాం, చీకటి బ్రతుకులను మార్చివేసుకుందాం. దేవుడు మనల్ని మరి వెలుగుతో నింపిన తర్వాత చేతులారా దేవాని నాకు వద్దయ్యా అని అనిస్తూ ఉన్నాం. దేవుణ్ణి తీసి పక్కకు పెడుతూ ఉన్నాం. దేవుని మాటలు వినట్లేదు. దేవుడు చెప్తున్న మాటలన్నింటినీ మరి మనము వినలేకుండా ఇష్టానుసారమైన జీవితం, మన ప్రవర్తన, మన మాటలు, మన విధానాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. దీని ద్వారా దేవుడు దుఃఖపడుతూ ఉన్నారు కదా. మరి ఈ క్రిస్మస్ నుంచి అయినా చక్కగా మన జీవితాన్ని మార్చుకుందాం. ఈరోజు మన జీవితంలో పోతే మళ్ళీ వస్తుందో రాదో మనకే తెలియదు కదండి. ఎంతో భయంకరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మార్పు లేదు. మనము, మన కుటుంబాలు, మన జీవితాలు మరి మార్చి వేసుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వెలుగుతో మనల్ని నింపి ఉండగా మనలో మరి చూడండి చీకటికి చోటు లేదు కదండి. చీకటికి దగ్గరగా మనం జీవించద్దు, వెలుగుకి దగ్గరగా జీవించాలి. వెలుగుతో మనం నింపబడాలి. అనేకులను మనం వెలిగించే వారిగా ఉండాలి. ఈ రోజున వెలుగుతూ ఉన్నావా? అనేకులను వెలిగిస్తూ ఉన్నావా? అనేకులను నడిపిస్తున్నావా దేవుని దగ్గరికి? ఈ రోజున దేవుడు బలముగా మాట్లాడుతుండగా ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని మాటలు గట్టిగా పట్టుకుందాం. మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన బ్రతుకులు మార్చుకుందామండి. ఉదయకాల సమయంలో దేవా, నా హృదయాన్ని ఆయనకి ఇస్తున్నానయ్యా. నా జీవితాన్ని మార్చివేయండి అయ్యా. నేను నీకు ఇష్టమైన కుమారుడిగా, నీకు ఇష్టమైన కుమార్తెగా నేను ఉండాలయ్యా. నా ప్రవర్తన, నా మాటలు, నా నడవడి అంతా మీకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి అయ్యా. మమ్మల్ని వెలుగుతో నింపావు, కానీ మేమే అయ్యా వెలుగుకి దూరంగా ఉంటూ చీకటికి దగ్గరగా ఉన్నాం.
కానీ ఈ రోజున మా జీవితాలు మార్చుకుంటున్నాం అయ్యా. వెలుగుతో అయ్యా మేము వెలిగింపబడి అయ్యా అనేకులకు వెలుగునిచ్చే వారంగా మా జీవితాలు ఉండాలని ప్రార్థన పూర్వకంగా ఉందాం. మనం నోరు తెరిచి ఎలా అయితే ప్రార్థిస్తామో నిజంగా మన జీవితాలు అలా మార్చబడతాయండి. మరి హృదయపూర్వకంగా దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం, మన కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం. దేవుడు మన కుటుంబాలలో మరి నివసించినట్లయితే, మన హృదయంలో నివసించినట్లయితే మన జీవితాలు, కుటుంబాలు మార్చబడతాయండి. ఆమేన్. ఉదయకాల సమయంలో అందరం కలిసి మరి ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో మా అందరితో అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహించబడుతున్నాం. మీ బలమైన మాటల ద్వారా మేము దీవించబడుతున్నాం. మీరు లేని జీవితాలు శూన్యమయ్యా, మీరు లేని బ్రతుకులు వ్యర్థము అయ్యా. ఇదిగోండి ప్రతి విషయంలో కృప చూపిస్తూ నడిపిస్తున్నావయ్యా. ప్రతి విషయంలో అయ్యా ఎంతగానో ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నావయ్యా. అయ్యా ఇదిగోండి మీరు మమ్మల్ని వెలుగు చేత నింపి ఉన్నారయ్యా. కానీ మేమే మీ చేయి వదిలిపెట్టి మీకు దూరంగా ఉంటూ చీకటికి దగ్గరగా జీవిస్తూ మా జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి వారిగా మేము ఉండడానికి వీళ్ళు ఎంతమంది అయితే అలా జీవిస్తున్నారో వారి జీవితాల కార్యము జరుగును గాక. నిజమైన క్రిస్మస్ అంటే మీరు మా హృదయంలో పుట్టినప్పుడే. ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా అయ్యా ఇదిగోని మీరు మాకు జీవితాలు లేకుంటే, మా కుటుంబాలు లేకపోతే అయ్యా మేము సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అనుభవించలేం. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాన్ని జరిగించండి. ప్రతి గుండెలో మీరు పుట్టుదురు కాకని ప్రార్థిస్తున్నామయ్యా. చెడు వ్యసనాలకు బానిసలైన వారిని అయ్యా మీరు విడిపించండి. భయంకరమైన అలవాట్ల నుంచి విడిపించండి. లోకానుసారమైన జీవితం కాదయ్యా, చీకటిలో బ్రతకడం కాదయ్యా జీవితం అంటే. అయ్యా ఇదిగోండి మీ కొరకు బ్రతికే వారిగా, మీ మాటలు వినేవారిగా అయ్యా, మీ కొరకు జీవించే వారిగా ప్రభా ఇదిగొండి ఉండడమే ప్రభా ఇదిగొండి జీవితం. అయ్యా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, చెడు వ్యసనాల నుంచి, ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి మీరు విడిపిస్తూ అయ్యా వెలుగులోనికి నడిపిస్తూ ప్రభా గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలు జరిగిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే సహాయం చేయమని అయ్యా ఇది కృప చూపించండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతం జరిగిస్తూ రమ్మని, సంతోషం, నెమ్మది, సమాధానం, ఐక్యత చేత నింపండి. ప్రతి ఆటంకం నుంచి విడుదల చేస్తూ గొప్ప చేయండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు ఇలాగనే సంతోషంగా మరి సమాధానముతో మీరు మీ కుటుంబాలు వర్ధలింపబడాలని మనస్ఫూర్తిగా దైవ సేవకురాలిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.